పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. చూడండి, దేవుని యొక్క కుమారుని చూడగలిగితేనే అపవిత్రాత్మలు పట్టినటువంటి వాడు కేకలు వేస్తున్నాడు. నిజముగా ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నటువంటి సహోదరి సహోదరులమైన మనలను మన ముఖములో కాంతి కలిగినటువంటి వారముగాను, అపవిత్ర ఆత్మలు చూసిన వెంటనే వెళ్ళేటువంటివిగా, అందుకు యేసు ఊరకుండక వానిని విడిచిపోమ్మని వానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవల్లాడించి పెద్ద కేకలు వేసి విడిచిపోయెను. చూడండి, ఆయన మాటలోనే స్వస్థత ఉన్నది. దయ్యంలో పట్టినటువంటి వాడిని ఆయన మాట చొప్పున మీరు అతన్ని వదిలి వెళ్ళండి అని ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సెలవిచ్చాడో, అవి వెంటనే ఆయన మాటను వినినటువంటివిగా